నమస్కారం. నేను డాక్టర్ శిరీష రెడ్డి. మన భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్ 6వ తేదీన స్థాపించడం జరిగింది. 45 ఏళ్ల క్రితం శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి అధ్యక్షతన స్థాపించారు. దీనికి మూలము భారతీయ జనసంఘ్ 1951 డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు స్థాపించారు. మన పార్టీ సిద్ధాంతము, ముఖ్య ఉద్దేశము మన దేశం కోసము, దేశ ఔన్నత్యాన్ని ప్రపంచం అంతా వ్యాపించేటట్టుగా, అలాగే బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేకూర్చే విధంగా, అభివృద్ధి చెందిన ప్రపంచ దేశాలలో సరసన మన దేశం కూడా నిలబడేటట్టుగాను, అఖండ భారత్ నిర్మాణానికి అడుగులు వేస్తూ కామన్ సివిల్ కోడ్ని తీసుకురావాలని, సామరస్యంగా తీసుకురావాలని, అదేవిధంగా పాక్ దౌర్జన్యాలను నిలిపివేయాలని, మన ఆరోగ్య విద్యా వ్యవస్థని, అదేవిధంగా జాతీయ రవాణా వ్యవస్థని, ఆర్థిక వ్యవస్థని అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్లాలని ఒక ముఖ్య ఉద్దేశంతో పార్టీని స్థాపించడం జరిగింది. మన నైతిక విలువలను కాపాడుతూ మన అధ్యక్షత వహించిన నాయకులును, అదేవిధంగా కార్యకర్తలును అప్పటి నుండి ఇప్పటివరకు కృషి చేస్తూనే ఉన్నారు. ఎందరో ప్రాణాలు కోల్పోయారు, ఎన్నో బలిదానాలు అయ్యాయి. ఎమర్జెన్సీ విధించిన సమయంలో సంవత్సరంన్నర పాటు నాయకులను జైల్లో విధించి చాలామంది ఈవెన్ ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్ భారత్ మధ్యలో జరిగిన ఘర్షణలలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు, హత్యలు జరిగాయి. మన పార్టీ 2 పార్లమెంటు సీట్లతో మొదలుకొని 250 పార్లమెంట్ సీట్లను కైవసం చేసుకున్నందుకు, అదేవిధంగా ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా పేరొందింది. 17 లక్షల సభ్యత్వాలు నమోదు చేసుకున్నారు. ఇప్పుడు 45వ సంవత్సరం, 46వ సంవత్సరం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మన దేశవ్యాప్తంగాను, రాష్ట్ర వ్యాప్తంగాను, జిల్లా వ్యాప్తంగాను, అదేవిధంగా అసెంబ్లీ మరియు డివిజన్ కేంద్రాలలోనూ, పోలింగ్ బూత్ కేంద్రాలలోనూ ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటున్నాం. మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అసాధ్యాలను సుసాధ్యాలు చేస్తూ ముందుకు వెళ్తున్న తరుణంలో కొన్ని అంశాలని 370 ఆర్టికల్ కానీ, నల్లధన నిర్మూలన కానీ, జిఎస్టీ ప్రతిపాదిక కానీ, ట్రిపుల్ తలాక్, మన ముస్లిం మహిళలకు న్యాయం చేకూర్చే విధంగా, అదేవిధంగా రామమందిర నిర్మాణము, జాతీయ రహదారుల అభివృద్ధి, వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ని ఆమోదించడమును, అలాగే సవరణలు జరిపినందుకు, ఇలా ఎన్నో అంశాలు చెప్పుకోదగ్గవి. ప్రపంచ దేశాలు మన వైపుకు చూసే విధంగా మన పార్టీ ఎంతో కృషి చేస్తూ అన్ని రంగాలలోనూ ముందుంటుంది. మనం వ్యక్తి కంటే పార్టీ ముఖ్యము, పార్టీ కంటే దేశం ముఖ్యము అన్న ముఖ్య ఉద్దేశంతో ముందుకు వెళ్తున్న తరుణంలో వికసిత్ భారత్ అనే స్వప్నాన్ని కూడా సాకారాన్ని చేసుకునేందుకు కృషి చేయాలి అని, అందరినీ సమయం కేటాయించి పార్టీ కోసం పనిచేయాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై భారత్ మాతాకి. నమస్కారం.